సింధూర వాళ్ళ నాన్న అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. నా చావు కారణం నా కూతురికి పెళ్లి జరగపోతే ఇదే తథ్యం అని చెప్తాడు. ఎలాగైనా సరే నేను నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి సింధూర వాళ్ళ అత్తని కలవడానికైతే చెంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈలోపే చెంచలమ్మ కేశవ్ కిందికి దిగి వస్తూ ఉంటారు. చెంచలమ్మ సింధూర వైపు చూస్తూ ఉంటుంది. సింధూర చెంచలమ్మ వైపు చూసి అత్తమ్మ ఆగండి, నేను మీతో మాట్లాడాలి అని చెప్తుంది. చెంచలమ్మ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కేశవ ఆగు చెంచలమ్మ అని చెప్పగానే నువ్వు చెప్పమ్మా సింధూర అని చెప్పేసి కేశవ అంటాడు. అత్తమ్మ నా తీర్పు ఏంటనేది నేను చెప్పాలనుకుంటున్నాను. రచ్చబండకి ఏర్పాటు చేయండి అత్తమ్మ అని చెప్పగానే చెంచలమ్మ కేశవ ఇక అక్కడ ఉన్న రేణుక భవతి వాళ్ళ ఆయనలు ఇద్దరు రవీంద్ర రవిబాబు చాముండి వీళ్ళందరూ ఒక్కసారిగా సింధూర నోటి నుంచి ఆ మాట రావటం చూసి షాక్ అయి అట్టాగే నిలబడతారు. ఇంకా సింధూర మాత్రం ఏమాత్రం ధైర్యంగా భయపడకుండా ధైర్యంగా చెప్తుంది. అవునత్తమ్మ నా నిర్ణయం తెలియజేయాలనుకుంటున్నాను, రచ్చబండకి ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పగానే ఇంకా చెంచలమ్మ అయితే కోపంగా అలాగే చూస్తూ ఉంటుంది. కేశవ ఏం మాట్లాడు. ఇక కేశవ ఆలోచిస్తూ బయట కూర్చుంటాడు. ఇక స్వామీజీ మాటలే గుర్తు చేసుకుంటాడు. నీ కోడల మెడలో తాలి పడ్డం తథ్యం, అది ఎవరైనా ఆపలేరు. నువ్వు ఆపాలని చూడలేవు చెంచలమ్మ, అది దైవ నిర్ణయం. ఆ శివయ్య ఎలా జరిగితే అలా జరుగుతుంది అని చెప్పేసి అనగానే ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పేసి కేశవ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈలోపే అక్కడికి ఇక చంటి చక్రం బాబాయ్ ఇద్దరు వస్తారు. ఏంటి అడుగు బాబాయ్ అనగానే ఏంటి అడిగేది, అమ్మాయి గారు ఏ నిర్ణయం చెప్తారో అడుగుపో అమ్మాయి గారిని అని చక్రం కసరిస్తూ ఉంటాడు. కాదు బాబాయ్ ఏం జరుగుతుందో మిసాల్ ఆయన కూడా టెన్షన్ పడుతున్నాడు అని చెప్పేసి చంటి ఇక అలా అందరూ ఆలోచిస్తూ ఉండగానే ఈలోపే సింధూర చెంచలమ్మ బయటికి వస్తుంది. ఏమండి ఇక నేను రచ్చబండకు వెళ్ళొస్తాను అని చెప్పేసి కేశవాన్ని పిలుస్తూ ఉంటుంది. సరే వెళ్ళరండి అని చెప్పేసి కేశవ అంటాడు. నేను కూడా వస్తాను మావయ్య అని చెప్పేసి సింధూర చెప్తూ ఉంటుంది. ఈలోపే వాళ్ళు వెళ్ళబోతూ ఉండగానే భవతి తుమ్ముతూ ఉంటుంది. ఒక్కసారిగా కోపంగా చెంచలమ్మ అయితే అపశకనంగా ఫీల్ అయ్యి చూస్తూ ఉండగానే వదిన వదిన నన్ను క్షమించు, ఇది అపశకనం తుమ్ము కాదు వదిన, రాత్రి వానొస్తుంది కదా పిడకలు తెద్దామని వెళ్ళేసరికి తడిసిపోయాను, జలుబు తుమ్ములే అపశకనం తుమ్ములు కావు అనగానే సరే అన్నట్టు చెంచలమ్మ చెయ్యి అట్లా ఆపుతుంది. ఇంకా వెళ్ళండి వదిన వెళ్ళండి అని చెప్పేసి భవతి గజగజ వణికిపోతూ ఉంటుంది, తిడుతుందేమో అని. ఇక చెంచలమ్మ అపశకునంగానే భయపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోపే ఇక డోర్ తీసి ఎక్కబోతూ ఉండగానే ఒక్కసారిగా చెంచలమ్మ అక్కడ ఆగి ఆలోచిస్తూ ఉంటుంది. చంటి ఫస్ట్ రోజు ఎదురొస్తాడు. ఆ రోజు విజయమ్మ మీద కోర్టులో తీర్పు గెలిచి ఇంటికి వస్తుంది. బస వచ్చి అమ్మ అమ్మ ఈ అబ్బాయి ఎదురు రావటం వెళ్ళలేనమ్మ, మన కోర్టులో తీర్పు గెలిచాము, ఈ అబ్బాయి అపశకునం కాదు శకునం మంచివాడమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. చంటి ఒకసారి ఇలా రా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ అమ్మగారు వస్తున్నాను, ఏంటమ్మా వెళ్ళి ఎదుర్రా అమ్మా, అది ఏంటి ఆలోచిస్తున్నా, వెళ్ళి ఎదుర్రా. అది కాదమ్మా నేనేమనుకోకండి, నేను ఎదురు రాలేను, మీ మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు, అలాగే అమ్మాయి గారి మనసులో ఏముందో తెలియదు, నేను ఎదురు వస్తే బాగుంటుందా బాగోదా అని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అనగానే చెంచలమ్మ ఒక్కసారిగా ఇలా అంటుంది. చూడు న్యాయం ఎటువైపు ఉంటే అటు గెలుస్తుంది, న్యాయం గెలవాలని కోరుకో, వెళ్ళు వెదుర్రా అని చెప్పేసి అనగానే సరే అమ్మగారు అని చెప్పేసి ఇక చంటి అయితే ఎదురు రావడానికి వెళ్తాడు. ఇక సింధూర చెంచలమ్మ ఇద్దరైతే కారు ఎక్కుతూ ఉంటారు. చంటి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు. మా అమ్మగారు అమ్మాయి గారు ఇద్దరి న్యాయం కోరికలే, కానీ ఇద్దరు ఎలా గెలుస్తారు స్వామి, నీ మీదనే భారం, ఎవ్వరు చిన్నబుచ్చుకొని రాకుండా చూడు స్వామి అని చెప్పేసి అయితే చంటి కోరుకుంటూ ఎదురొస్తాడు. ఇక రచ్చబండ దగ్గర సింధూరం ఒక్క మాట అంటుంది. చూడండి ఈ కుర్చీ మీద కూర్చొని నాకు తీర్పు చెప్పే అధికారం లేదు, ఈ కుర్చీని చెంచలమ్మ గారే కూర్చోవాలి, తనే తనకు తీర్పు చెప్పాలి, అప్పుడే నేను గౌరవించినట్టు అవుతుంది అని చెప్పేసి సింధూర అనగానే సరే అని చెప్పేసి చెంచలమ్మ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. విజయమ్మ అలా చూస్తూ ఉంటుంది. చెంచలమ్మ కూర్చోగానే ఇలా అడుగుతుంది, చెప్పండి మీ తీర్పు ఏంటో అని చెప్పగానే సింధూర ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇక ఎమ్మటే మా నాన్నగారి కోరిక నేను తీర్చాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ధర్మయ్య ఏమో నువ్వు నా కూతురికి పెళ్ళి జరగకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి ధర్మయ్య అంటాడు. ఆ మాటను గుర్తు చేసుకొని మా నాన్నగారి కోరిక నేను తీర్చాలనుకుంటున్నాను అని చెప్పేసి సింధూర అంటుంది. ఆ మాట వినగానే చెంచలమ్మ షాక్ అవుతుంది. మరి అసలు ఈ పెళ్ళి చేసుకుంటుందా, అసలు ఏమిటికి